హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో కూడా మనం ఇంకొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము. పార్టీషన్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇవి కూడా ఇంపార్టెంట్. మనం చూస్తున్నది సెకండ్ చాప్టర్ మేనేజింగ్ పార్టీషన్స్ అండ్ ఫైల్ సిస్టమ్స్. ఈ పార్టీషన్స్కి సంబంధించినటువంటివి ఆల్రెడీ 2 వీడియోస్ అయిపోయినాయి. మనం ఇక్కడ 3rd వీడియోలో ఉన్నాం. 11th క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద ext3, ext4 అండ్ XFS ఫైల్ సిస్టమ్ టైప్స్? ఇవి ఫైల్ సిస్టమ్ టైప్స్. ఈ ఫైల్ సిస్టమ్స్ డిఫరెన్స్ ఏంటి? ext3, ext4, XFS వాటి డిఫరెన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా అడిగేటటువంటి క్వశ్చన్ అది. ext stands for third extended file system. ext4 stands for fourth extended file system. XFS extended file system. ఇది ఫుల్ ఫామ్ ఇది. నెక్స్ట్ పాయింట్ సపోర్ట్స్ జర్నలింగ్ ఫీచర్స్. జర్నలింగ్ అనేది ఏంటో చెప్తాను. ఇది జర్నలింగ్ ఫీచర్ని ext2 వచ్చేసి మనకు ext2 అవసరం లేదు. ext2 వచ్చేసి సేమ్ ext3లో ఏమున్నాయో అది ఉంటుంది. ఆ డిఫరెన్స్ పెద్దగా ఏముండదు. ఓన్లీ జర్నలింగ్ ఫీచర్స్ని ext2 సపోర్ట్ చేయదు. ext3, ext4, XFS ఈ 3 టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ జర్నలింగ్ ఫీచర్స్ని సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఫైల్ సైజు. మ్యాక్సిమం ఫైల్ సైజ్ వచ్చేసి ext3లో 16 GB నుంచి 2 TB వరకు ఉంటుంది. అలాగే ext4లో మ్యాక్సిమం ఫైల్ సైజు 16 GB నుంచి 16 TB వరకు ఉంటుంది. XFSలో మ్యాక్సిమం ఫైల్ సైజు 100 TB నుంచి 500 TB వరకు ఉంటుంది. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ సైజు. ఫైల్ సైజ్ వేరే, ఫైల్ సిస్టమ్ సైజ్ వేరే. ఫైల్ సిస్టంలో ఫైల్స్ ఉంటాయి, అందుకని ఫైల్ సిస్టమ్ కన్నా ఫైల్స్ సైజు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫైల్ సిస్టమ్ సైజు ext3లో 2 TB నుంచి 32 TB వరకు ఉంటాయి. మ్యాక్సిమం ఫైల్ సైజు ext4లో వచ్చేసి మ్యాక్సిమం ఫైల్ సిస్టమ్ సైజు 2 TB నుంచి 1 AB టెరాబైట్ వరకు ఉంటుంది. TB అంటే టెరాబైట్. మనకు మ్యాక్సిమం అందరికీ TB వరకే తెలిసి ఉంటుంది. ఆల్రెడీ ఈ సైజెస్ గురించి నేను లైనెక్స్ వీడియోస్లో ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పున్నాను. ఆల్ టైప్స్ ఆఫ్ సైజెస్ అంటే బిట్ దగ్గర నుంచి ఎంతవరకు ఎండింగ్ వరకు ఉందో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నీట్గా. ఆ వీడియో చూడండి. ఆ సైజెస్ కూడా మనకు లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్గా వెళ్ళే వాళ్ళకి కంపల్సరీగా ఇంపార్టెంట్ అది సైజ్ అనేది తెలుసుకోవడం. ఇక మ్యాక్సిమం ఫైల్ సిస్టమ్ సైజ్ కెన్ బి ఫ్రమ్ 2 TB నుంచి 1 AB వరకు ext4లో ఉంటుంది. అలాగే XFS ఫైల్ సిస్టమ్ ext4 వచ్చేసి మనకు 6th వర్షన్ వరకు యూస్ చేస్తాము. 7th వర్షన్ వచ్చేటప్పటికి ఫైల్ సిస్టమ్ టైపు XFS యూస్ చేస్తాము. మ్యాక్సిమం సైజు 16 టెరాబైట్ నుంచి 24 టెరాబైట్ వరకు ఫైల్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఆ సైజెస్ ఉండేటటువంటి వీడియోను కూడా మీరు చూడండి. ఇంకా ext4 వచ్చేసి వర్షన్ 6లో RHEL వర్షన్ 6లో యూస్ చేస్తాం. XFS ఫైల్ సిస్టమ్ వర్షన్ 7లో యూజ్ చేస్తాం RHELలో. నెక్స్ట్ క్వశ్చన్. ద పార్టీషన్స్ ఆర్ నాట్ మౌంటింగ్ ఈవెన్ తో దేర్ ఆర్ ఎంట్రీస్ ఇన్ ETCFS tab. హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం? ఇది ఒక ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్. ఇది కంపల్సరీగా అడుగుతారు. ఫస్ట్ చెక్ ఎనీ రాంగ్ ఎంట్రీస్ ఇన్ దేర్ ETCFS tab ఫైల్. ఫస్ట్ మనం ఓపెన్ చేసి ETCFS tab ఫైల్ని అందులో ఎంట్రీస్ కరెక్ట్గా ఇచ్చినామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇఫ్ ఆల్ ఆర్ ఓకే దెన్ అన్మౌంట్ ఆల్ ద పార్టీషన్స్ బై ఎగ్జిక్యూటింగ్ ది బిలో కమాండ్. సమ్టైమ్స్ ఏం జరుగుతుందంటే మౌంట్ కాదు, అది మౌంట్ కాకుండా ఎర్రర్ చూపిస్తుంటుంది. కరెక్ట్గా మౌంట్ కాకుండా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆల్ ఫైల్ సిస్టమ్స్ని అన్మౌంట్ చేయాలి. యూమౌంట్ -a అనేది కమాండ్ దానికి ఆల్ ఫైల్ సిస్టమ్స్ని అన్మౌంట్ చేయడానికి. దెన్ మౌంట్ అగైన్ మౌంట్ ఆల్ ద పార్టీషన్స్
బై ఎగ్జిక్యూటింగ్ ది బిలో కమాండ్ మౌంట్ -a అనే కమాండ్ ఇచ్చి మరలా మౌంట్ చేసినట్లయితే మనకు పర్ఫెక్ట్గా పార్టీషన్స్ అన్ని మౌంట్ అవుతాయి. ఈ ETCFS స్టెప్ ఫైల్ ప్రాబ్లం లేకుండా మనం వన్స్ చెక్ చేసుకున్న తర్వాత అన్మౌంట్ చేసి మౌంట్ చేసినట్లయితే మనకు వర్క్ అవుతుంది. ఇదొకటి దీనికి సాల్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు సీ ద యూసేజ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మౌంటెడ్ పార్టీషన్స్. మనం ఎలా మౌంటెడ్ పార్టీషన్స్ని యూసేజ్ ఇన్ఫర్మేషన్ని ఎలా చూస్తాము అంటే df-ht అనే కమాండ్ తోటి మనం ఈ యూసేజ్ ఇన్ఫర్మేషన్ని చూడొచ్చు. హెచ్టీలో టీ వచ్చేసి మనకు అప్పర్ కేసులో ఉండాలి. టీ అంటే ఏం లేదు, టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ని కూడా ఈ కమాండ్లో చూపిస్తుంది. టీ ఇవ్వనట్లయితే టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ EXT-నా XFS అనేది మనకు అక్కడ డిస్ప్లే కాదు. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ కమాండ్ ఏం చూపిస్తుంది అంటే డివైస్ నేమ్, ఫైల్ సిస్టమ్ టైపు, సైజు, యూస్డ్, అవైలబుల్ సైజు, యూసేజ్ పర్సంటేజ్, మౌంట్ పాయింట్ అందరికీ తెలిసే ఉంటుంది DF కమాండ్ గురించి. DF కమాండ్ చాలా ఇంపార్టెంట్ కమాండ్ లైనక్స్లో. మౌంటెడ్ ఫైల్ సిస్టమ్స్ని చూడాలనుకున్నప్పుడు DF కమాండ్ని యూజ్ చేస్తాము. ఈ డివైస్ నేమ్, ఫైల్ సిస్టమ్ టైప్, సైజు, యూస్డ్, అవైలబుల్ సైజు, యూజ్డ్ పర్సంటేజ్, ఎండింగ్లో మౌంట్ పాయింట్ నేమ్ కనిపిస్తుంది. దీనితోటి మనం యూసేజ్ ఇన్ఫర్మేషన్ని చూడవచ్చు పర్సంటేజ్లో అలాగే సైజెస్లో. విచ్ ఫైల్స్ ఆర్ రిలేటెడ్ టు మౌంటింగ్ ఇన్ లైనక్స్కి సంబంధించినటువంటివి 2 ఫైల్స్ ఉంటాయి మౌంటింగ్కి రిలేటెడ్. ప్రీవియస్ వీడియోలో టైప్ ఆఫ్ మౌంటింగ్స్ వచ్చేసి టెంపరరీ మౌంట్, పర్మనెంట్ మౌంట్ అని చెప్పాను. కానీ ఈ మౌంటింగ్కి సంబంధించినటువంటి ఫైల్స్ ఏవి, దానికి దీనికి అది ఎలా గుర్తుపెట్టుకుంటారో నాకు తెలీదు. కానీ ఆ డిఫరెన్స్ ఫస్ట్ తెలుసుకోండి. క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అనేది. 2 ఒకేలాగా అనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ మౌంటెడ్ రిలేటెడ్ ఫైల్స్ ఏముంటాయి అంటే ETC-M ట్యాబ్, ETCFS ట్యాబ్ 2 ఫైల్స్ ఉంటాయి. M ట్యాబ్ అనేది ఏమీ లేదు, టెంపరరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో కరెంట్ ఇన్ఫర్మేషన్, కరెంట్లీ మౌంటెడ్ ఫైల్ సిస్టమ్స్ ఇన్ఫర్మేషన్ దీనిలో స్టోర్ అవుతుంది. ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే ఇది డైనమిక్గా ఉంటుంది ఈ ఫైల్, ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇక ETCFS ట్యాబ్ ఫైల్ వచ్చేసి మనకు పర్మనెంట్ మౌంట్ పాయింట్ ఇన్ఫర్మేషన్ని ఈ ఫైల్లో ఉంచుతుంది. అలాగే if I want to make our mount point permanent, then make ఏదైనా మనం పర్మనెంట్ మౌంట్ చేయాలి అనుకున్నప్పుడు ETCFS ఫైల్లో ఎంట్రీని ఇస్తాము. ఎంట్రీస్ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పినాను. ఇక నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ జర్నలింగ్. జర్నలింగ్ అంటే ఏంటి? జర్నలింగ్ అనేది నార్మల్గా అకౌంట్స్ సంబంధించినటువంటి వర్డ్. అది జర్నలింగ్ అనేది మనం ఇక్కడ ఐటీలో కూడా యూజ్ చేస్తాము, లైనక్స్లో కూడా యూజ్ చేస్తారు. జర్నలింగ్ అనేది అంటే ఎలా అయితే అకౌంట్స్లో యూజ్ చేస్తారో అలాగే ఇక్కడ కూడా ఒక జర్నలింగ్ అనేది మెయింటైన్ చేస్తుంటుంది లైనక్స్ ఓఎస్. ఇట్ ఈజ్ ఏ డెడికేటెడ్ ఏరియా ఇన్ ది ఫైల్ సిస్టమ్. ఫైల్ సిస్టంలో అదొక డెడికేటెడ్ ఏరియా వేర్ ఆల్ ద చేంజెస్ ఆర్ ట్రాక్డ్ వెన్ ద సిస్టమ్ క్రాష్డ్. అది ఎప్పుడైనా సిస్టమ్ క్రాష్ అయినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి చేంజెస్ అన్ని ట్రాక్లో ఉంచుతుంది. అలాగే పాసిబిలిటీ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్ కరప్షన్ ఆర్ క్రాషెస్ ఈస్ లెస్ బికాస్ ఆఫ్ దిస్ జర్నలింగ్ ఫీచర్. ఈ జర్నలింగ్ ఫీచర్ ఉన్నందువలన ఆల్రెడీ డిఫరెన్సెస్ చెప్పినప్పుడు EXT4కి XFSకి అప్పుడు చెప్పాను. జర్నలింగ్ సపోర్ట్ EXT2లో లేదు, EXT3, 4, XFS 3లోనూ సపోర్ట్ చేస్తాయి ఈ ఫైల్ సిస్టమ్స్ అని. అది సపోర్ట్ చేయడం అంటే మనకి ఎప్పుడైనా కరప్షన్ కానీ క్రాషెస్ కానీ అయినప్పుడు ఫైల్ సిస్టమ్స్ ఈ జర్నలింగ్ ఫీచర్ ఉండడం వలన మనకు ఫైల్ సిస్టమ్ కరప్షన్ చాలా లెస్గా ఉంటుంది, కరప్షన్ కానీ క్రాష్ అవ్వడం కానీ. దానివలన మనం కంపల్సరీగా జర్నలింగ్ ఫీచర్ని యూజ్ చేస్తాము. ఇవి ఇక్కడ చెప్పినటువంటి ఈరోజు చెప్పినటువంటి ఈ వీడియోలో
ఈ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఈ పార్టీషన్ డిస్క్ సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ అయినా మీకు ఏ కంపెనీ వాళ్ళైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడుగుతారు. లైనక్స్ అడ్మినిస్ట్రేటర్గా అయితే అన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాలి. ప్రతి వీడియోలో చెప్పేది నేను ఇది. డెవాప్స్ AWS వాళ్ళు కంపల్సరీగా స్టోరేజ్ రిలేటెడ్ ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్స్ కానీ, కాన్ఫిగరేషన్ ఫైల్స్ కానీ, కమాండ్స్ కానీ ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది లైనక్స్ రిలేటెడ్గా ఉండేటటువంటివి. కాబట్టి అందరూ ప్రాక్టీస్ చేయండి, నోట్ డౌన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.